దేవుని పరిశుద్ధమైన నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనము సువార్త నుండి ఒక కార్యాన్ని చూచి ధ్యానించుకుందాం. మనకు దేవుడు 4 సువార్తలు ఇచ్చాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి, మార్కు, లూకా చూసిన యెడల అన్నీ ఒకే విధంగా ఉండే కార్యం మనం చూడొచ్చనమాట. సినాప్టిక్ గాస్పెల్స్ అని కూడా థియాలజీలో పిలుస్తూ ఉంటారు. సినాప్టిక్ అంటే వెరీ సేమ్, సిమిలర్‌గా ఉంటుంది. కానీ యోహాను రాసిన సువార్త చాలా వ్యత్యాసంగా యేసుక్రీస్తు ప్రభువు చేసిన అనేకమైన బోధనలు, ఆయన మనసులో ఉన్న కార్యాన్ని వ్యక్తపరుస్తూ, మనకు దేవుడు యోహాను సువార్తలో చాలా లోతైన ఆత్మీయమైన కార్యాలు కూడా మనకు బోధించడం జరిగింది. ఈ సువార్త పేరు జోహన్నైన్ గాస్పెల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இன்றைக்கு நாம் சுவிசேஷத்திலிருந்து ஒரு பாகத்தை நாம் எடுத்து தியானம் செய்ய போகிறோம். நமக்கு ஆண்டவர் 4 சுவிசேஷத்தை கொடுத்திருக்கிறார். மத்தேயு, மார்க்கு, லூக்கா, யோவான் சுவிசேஷம். மத்தேயு, மார்க்கு, லூக்கா இந்த 3 சுவிசேஷத்தை பார்த்தீர்கள் என்றால் ஒரே மாரி தான் இருக்கும். அப்படின்னா நடந்த சம்பவங்கள் மறுபடியும் ரிப்பீட்டடா எழுதின மாரி தான் இருக்கும். அதனால இதனுடைய பேர் சினாப்டிக் காஸ்பெல்ஸ் என்று சொல்றாங்க. சினாப்டிக் என்றால் ஒரே போல சிமிலரா இருக்கிற காஸ்பெல். ஆனால் யோவான் சுவிசேஷம் மிகவும் வித்தியாசமாக இயேசு கிறிஸ்துவின் ஆழமான சத்தியங்கள், அவருடைய போதனைகள் எல்லாமே இந்த இடத்துல எழுதப்பட்டிருக்கிறது. ரொம்ப ஆழமான காரியங்கள், ஆண்டவரோட உள்ளத்தில் இருக்கிற அவர் போதித்த காரியங்களை நாம் படிக்கலாம். இந்த సువిశేషத்துக்கு జోహన్నైన్ గాస్పెల్ என்று కూడా పేరు வைத்திருக்கிறார்கள். మనందరికి తెలుసు యోహాను అనే దేవుని భక్తుడు, శిష్యుడు వచ్చి యేసుక్రీస్తుతో చాలా సన్నిహితంగా నడుచుకోవడం ద్వారా ఆయన మాట్లాడుతున్న అనేక లోతైన కార్యాలను కూడా లిఖించాడని కూడా నేను విశ్వసిస్తున్నాను. நம்ம எல்லாருக்கும் தெரியும் யோவான் ஒரு சீஷன் இயேசு கிறிஸ்துவுக்கு மிகவும் நெருங்கி வாழ்ந்ததுனால அவருடைய ஆழமான போதனைகள் அவருடைய மனதை புரிந்து கொண்டு இந்த விஷயங்களை எழுதினார் என்று கூட நான் విశ్వాసిக்கிறேன். యేసుక్రీస్తు ప్రభు యోహాన్ని ఎక్కువ ప్రేమించాడు. యోహాను కూడా యేసయ్యని ఎక్కువ ప్రేమించాడు. గనుక దేవుడు సువార్తతో మాత్రము ఆపేయకుండా లేఖనాలు రాయడానికి కృప ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరికి ఇవ్వబడని ఒక దర్శనాలు, పరలోక దర్శనాలు, ప్రకటన అనే ఆ పుస్తకాన్ని రాయడానికి కూడా దేవుడు సహకరించాడు. ఒకవేళ యోహాను ఆ యొక్క ప్రకటన రాయకపోయిన ఎడల మన విశ్వాసం అసలు మన బైబిల్ పూర్తయ్యేది కాదు. ఎటువంటి చివరిగా ఏమవుతుంది? చివరిగా ఎలా జరుగుతుందనేది మనకు తెలిసేది కాదు. ఈరోజు మనకు అంతో కొంత అర్థమవుతుంది. ఎలా ఈ ప్రపంచ సమాప్తి ఉంటుందంటే అది యోహాను గారు చేసిన, ఆయన దేవుని యొద్ద నుంచి పొందుకున్న ఆ దర్శనాన్ని బట్టి మనము సంతోషిస్తున్నాము. இன்றைக்கு ஆண்டவர் யோவானுக்கு சுவிசேஷத்தை எழுத கிருபை கொடுத்தது மாத்திரம் கிடையாது. அதற்கு பிறகு கடிதங்களை எழுத கிருபை செஞ்சார். ஆனா எல்லாவற்றுக்கும் மேலாக யோவான் தேவனை நேசித்ததுனால, ஆண்டவராகிய இயேசு யோவானை அதிகமாக நேசித்ததுனால அவர் என்ன செய்தார் என்றால், கடைசி காலத்துல வரப்போகிற காரியங்கள், நடக்கப் போகிற காரியங்களை யோவானை கொண்டு யாருக்கும் கொடுக்கப்படாத வெளிப்பாடை வெளிப்படுத்தல் புஸ்தகத்தை கொடுத்தார். வெளிப்படுத்தல் புஸ்தகம் எழுதப்படாமல் இருந்திருந்தால் நான் எப்படி இந்த பைபிள் முடிஞ்சிருக்கும்னா, மொட்டையா இருந்திருக்கும். அது என்ன முடிவு என்று தெரியாம இருந்திருக்கும். ஒரு அறியாமையில இருந்திருப்போம். இன்றைக்கு கொஞ்சம் நமக்கு கடைசி காலத்தில என்ன நடக்கப் போகிறது என்று தெரிகிறது என்றால், அதுக்கு காரணம் யோவான் பெற்றுக்கொண்ட அந்த வெளிப்பாடு. యేసు క్రీస్తుவின் வெளிப்பாடை அவர் பெற்றுக்கொண்டார். యోహాను గారు ఆయన యొక్క ప్రకటన ప్రకారం మనము తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ 21వ దశాబ్దంలో జరగనే ఉన్న కార్యము, ఇంకా రానే ఉన్న కాలంలో జరగనే ఉన్న నెక్స్ట్ గ్రేట్ ఈవెంట్ వచ్చిందంటే రాప్చర్. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దూతలతో వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్లడమే పెద్ద ఒక ఘటన మనకు ఎదురు చూస్తున్నామనమాట. అదే జరగబోయే నెక్స్ట్ ఈవెంట్. బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ గాడ్స్ హిస్టరీ. గాడ్స్ టైమ్‌లైన్. దేవుని యొక్క ఆయన టైమ్‌లైన్‌లో ఆయన ఉంచుకున్న కార్యాల్లో నెక్స్ట్ జరగాల్సిన కార్యం సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోవడం. ఆ ఒక కార్యం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ஆண்டவருடைய அடுத்த திட்டம் என்னவென்றால், ஆயத்தமாக இருக்கிற சபையை அவர் ஆகாயத்தில தூதர்களோடு கொண்டு போகிற காரியம் தான் அடுத்த ஒரு కార్యం. తన సంఘాన్ని ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన ఆ సమయంలో జరిగే ఆ రోజు నుండి చీకటి దినాలు ఈ భూమి మీద చీకటి కప్పుకోవడం మాత్రం కాకుండా, క్రీస్తు విరోధైన యాంటీ క్రైస్ట్ వచ్చి ఈ ప్రపంచాన్ని తన చేతుల్లో తీసుకొని నేనే రాజు,
ఒకే ప్రభుత్వం, ఒకే మతము, ఒకే విశ్వాసం అని కూడా స్థాపించుకొని తన్ను తాను దేవునిగా చూపించుకొని ప్రజలందరూ కూడా బానిసత్వంలో நடிப்பிச்ச కార్యాలు జరగనే ఉన్నది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து 2வது அவருடைய ரகசிய வருகை வந்து எடுத்துக்கொண்டு போன உடனே ஒரு இருள் உலகத்தின் முழுவதும் மூடிவிடும். அந்த இருள்னால நடக்கிற காரியம் என்னவென்றால், கிறிஸ்து விரோதி அந்தி கிறிஸ்து என்கிறவன் வந்து பூமியை அவன் 7 ஆண்டு ஆளுகை செய்வான். ఇటువంటి దినాలు రాకముందు మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ సమయం వచ్చి కృపకాలము, చివరి కాలము. యేసుక్రీస్తు కృపను బట్టి పాపులైన మనల్ని పిలుస్తున్నాడు తన రాజ్యంలో వచ్చి చేరడానికి. அவருடைய வருகைக்கு முன்பாக நாம் இப்போது இருக்கிற காலம் வந்து கிருபையின் காலம், கடைசி காலம். நம்மை வந்து தேவன் பாவிகளாக இருக்கிற நம்மை அவர் அழைத்து அவருடைய பரம சந்தோஷத்தை நமக்கு கொடுக்கும்படியாக அவர் எவ்வளவாகோ பிரியமுள்ளவராக இருக்கிறார். ఈ ప్రపంచం మీద రానై ఉన్న శ్రమలు మహా కఠినమైన శ్రమలు. మీరు ప్రకటన గ్రంథము 6 అధ్యాయం నుండి 19 అధ్యాయం వరకు చదువుకున్న యెడల అక్కడ దేవుని చేత రాబోయే శిక్షలు ఎలా ఉంటాయి? మరి ఎటువంటి శ్రమల్లో ఈ ఈ ఈ ప్రపంచం వెళ్ళబోతుంది? అసలు మరణాన్ని కోరుకుంటారంట. మరణం వస్తే బాగుంటుంది. మేమంతా మరణిస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ మరణము వాళ్ళకు రాదు. దేవుని చేత హింస నొందడం మాత్రం కాదు. వారు చాలా బాధల్లో వెళ్ళి చివరిగా సాతానుతో వాని యొక్క దూతలతో నరకాగ్నిలో వేయబడే కార్యం కూడా జరుగుతుందని బైబిల్ మనకు ప్రవచనంగా తెలియజేస్తున్నది. ஆண்டவருடைய வசனம் தெரிவிக்கிறது. இந்த உலகத்துல கைவிடப்பட்டு இந்த உலகத்துல இருக்கிற மக்கள் வந்து பிசாசுக்கு அடிமையாக மாறி அவர்கள் தேவனால பல துன்பங்களை அனுபவிக்கிறது மாத்திரம் இல்ல. கடைசியில பிசாசோடும் அவனுடைய தூதரோடும் நரகத்தின் அக்கினிக்குள்ளாக தள்ளப்பட்டு நித்திய అగ్నికుల్లాగా పోవాர்கள் என்று కూడా எழுதப்பட்டிருக்கிறது. ఈరోజు మనము వాక్యం నుండి చూసుకోబోయే కార్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 37 முதல்கொண்டு 40 வாக்கியம் வரைக்கும் చదువుకుందాం. இன்றைக்கு நாம் வந்து வசனம் தியானத்திற்காக யோவான் சுவிசேஷம் 6வது அதிகாரம் 37 இருந்து 40வது வசனம் வரைக்கும் வாசிப்போம். తీసుకున్న వారు ఎవరన్నా చదవండి. ఒకరు எடுத்துக்கொண்டவங்க நீங்க வாசிக்கலாம். பிதாவானவர் எனக்கு கொடுக்கிற யாவும் என்னிடத்தில் வரும். என்னிடத்தில் வருகிறவனை நான் புறம்பே தள்ளுவது இல்லை. என் சித்தத்தின்படி அல்ல, என்னை அனுப்பினவருடைய சித்தத்தின்படி செய்யவே நான் வானத்தில் இருந்து இறங்கி வந்தேன். அவர் எனக்கு தந்தவைகளில் ஒன்றையும் நான் இழந்து போகாமல் கடைசி நாளில் அவைகளை எழுப்புவதே என்னை அனுப்பின பிதாவின் சித்தமாய் இருக்கிறது. குமாரனை கண்டு அவரிடத்தில் விசுவாசமாய் இருக்கிறவன் எவனோ அவன் நித்திய ஜீவனை அடைவதும் நான் அவனை கடைசி நாளில் எழுப்புவதும் என்னை அனுப்பினவருடைய சித்தமாய் இருக்கிறது என்றார். తెలుగులో చదువుకుందాం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాని లేపుదును. దేవుని నా మహిమ కలుగును గాక. ఈ కొన్ని వాక్యాలు మనం చూసుకునేటలా మొట్టమొదటిగా ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా యొద్దకు వత్తురు. ఇది ఒక పెద్ద ఆత్మీయమైన రహస్యం అండి. యేసయ్యను ఒకరు తెలుసుకోవాలి, ఆయన వద్దకు రావాలంటే తండ్రి వారిని ఎన్నుకున్న వారే యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాగలుగుతారు. మరి ఎందరకు పిలుపు ఇవ్వబడిన దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని చేత పిలువబడిన వారే దేవుని సన్నిధిలో చేరుకోవడం అనేది కూడా జరుగుతుందండి. இன்றைக்கு பாருங்க, ஆண்டவருடைய வசனம் சொல்கிறது, பிதாவானவர் யார் எனக்கு கொடுத்தாரோ அவர்கள் என்னண்டை வருவார்கள். பிதா அவங்களுக்கு வந்து பிதாவாகிய தேவன் நம்மளுடைய பெயர்களை கர்த்தராகிய இயேசு கிறிஸ்து கிட்ட கொடுக்க காட்டி நம்மனால அவர்கிட்ட வரவே முடியாது. நிறைய అழைப்பு கொடுக்கலாம், நிறைய సువిశేషத்தை கேட்கலாம், వర முடியாது. ఈరోజు మీరు నేను కూడా క్రైస్తవులుగా ఉన్నాము.
మరి రక్షణ అనుభవాన్ని పొందుకున్నాము. పాప క్షమాపణను పొందుకున్నాము. అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నాము. ప్రతిరోజు అనుదినము మన జీవితంలో వచ్చి దేవుని కొరకు నిలబడుకుంటున్నాము. మహా అంటే మన ఆయుష్కాలం ఇంకొక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆ తర్వాత ఈ భూమి మీద మనం ఉండమనమాట. అలాగా మనకు దేవుడు ఇంత కృపనిచ్చాడంటే దానికి కారణము తండ్రి మన పేర్లను యేసుక్రీస్తుకు ఇవ్వడం ద్వారా మనం వచ్చి ఉన్నామని తెలుసుకోవాలి. అలాగంటే ఈ రక్షణ మన వల్ల కలిగింది కాదు గానీ, దేవుడు మనకు అనుగ్రహించిన బహుమతి. మనం చేసిన మన నీతి క్రియలు బట్టి, మంచి మంచి కార్యాలు బట్టి నేను గొప్పవాడిని అందుకు దేవుడు తెలుసుకున్నాడంటే లేదు. బలహీనులను, నిరుపేదలను, పనికిరాని వారిని, జ్ఞానం లేని వారిని దేవుడు తీసుకున్నాడంట. ఆయన ఎన్నుకున్నాడు. 1 కొరింథీయులు 1 అధ్యాయం, 2 అధ్యాయం పూర్తిగా చదువుతుంటే అటువంటి వాదనను అపోస్తలుడైన పౌలు చేస్తూ ఉంటాడన్నమాట. ఈ ప్రపంచంలో దేవుడొచ్చి పనికిరాని వారిని తీసుకొచ్చి వారి ద్వారా జ్ఞానులను, శక్తిమంతులను ఒకరోజు సిగ్గుపరచడానికి మనల్ని ఎన్నుకున్నాడని కూడా చెప్పబడుతున్నది. இந்த இடத்துல பாருங்க, பிதாவாகிய தேவன் இயேசு கிறிஸ்துவுக்கு நம்மளுடைய பெயர்களை கொடுத்திருக்கிறார். அதனால தான் நாம் அவர்கிட்ட இன்றைக்கு வந்திருக்கிறோம். அவருடைய சித்தம் இல்லாமல் நாம் வந்திருக்கவே முடியாது. அப்படி என்றால், நமக்கு உண்டான இந்த ரட்சிப்பு நம்மனால உண்டானதில்ல. ஆண்டவர் கொடுத்த ஈவு. அவர் நமக்கு இரக்கப்பட்டு, அவருடைய மகா கிருபையினாலே இந்த ரட்சிப்பை நமக்கு கொடுத்திருக்கிறார். இன்னைக்கு நம்ம ரட்சிக்கப்பட்டிருக்கிறோம். பரிசுத்த ஆவியானவரை பெற்றிருக்கிறோம். வேத வசனத்தை வாசிக்கிறோம். தேவனுடைய பிள்ளைகளா இருக்கிறோம் என்றால், அது பிதாவாகிய தேவனுடைய அநாதி தீர்மானம், அவருடைய ஆசை, அவருடைய தேர்ந்தெடுத்ததுனால தான் நாம் இன்றைக்கு இருக்கிறோம். அவர் தேர்ந்தெடுத்திருக்காட்டி நாம கூட இன்னைக்கு தேவனுடைய சந்நிதியில் இருந்திருக்க மாட்டோம். அவர் நம்மை தேர்ந்தெடுத்ததுனால, அவர் நம்மளுடைய பெயர்களை குடுத்ததுனால, இன்றைக்கு நம்ம அவருடைய பிள்ளைகளாக மாறுகிறதுக்கு, இருக்கிறதற்கு ஒரு வாய்ப்பாக இருக்கிறது. நம்மளுடைய ஞானத்தினாலேயோ, நம்மளுடைய பலத்தினாலேயோ, நம்மளுடைய அறிவினாலேயோ இந்த ரட்சிப்பு வரவில்லை. நம்மனால சம்பாதிக்க முடியாது. நம்மளுடைய நீதியினால சம்பாதிக்க முடியாது. நம்மளுடைய பரிசுத்தத்தினால நம்ம பரலோகத்துக்கு போறது கிடையாது. தேவன் நம்மை தேர்ந்தெடுத்து இந்த ரட்சிப்பை ஈவாக கொடுக்கிறார். யாரை ஆண்டவர் தேர்ந்தெடுக்கிறார்? வசனம் சொல்லுகிறது. பலவீனமானவர்களையும், ஞானம் இல்லாதவர்களையும், ஏழைகளையும் தேவன் தெரிந்து கொண்டார் என்று 1 கொரிந்தியர் 1ஆம் அதிகாரம், 2ஆம் அதிகாரம் முழுவதும் வாசிக்கும்போது, அப்போஸ்தலனாகிய பவுல் அப்படிப்பட்ட காரியங்களை நமக்கு பேசுகிறார். ప్రభువు మనల్ని తండ్రి మనల్ని ఎన్నుకున్నాడు. మన పేర్లను యేసయ్య దగ్గరికి ఇచ్చినందు బట్టి దేవునికి స్తోత్రము. நித்தியமும் ఆయనకు స్తోత్రము కలుగును గాక. ஆண் பிதாவாகிய தேவன் நம்மை தேர்ந்தெடுத்து நம்மளுடைய பெயர்களை ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் அண்டை கொடுத்ததுனால நித்திய நித்தியமும் அவர் துதிக்கப்படுவாராக. அவருக்கு ఆరాధనயும் మహిమயும் ఉండావதாக. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయనంటున్నాడు. ఒకవైపు దేవుడు ఎన్నుకున్నా మనం రావాలి. మనకొక ఎన్నుకునే శక్తిని దేవుడు ఇచ్చాడన్నమాట. స్వేచ్ఛనిచ్చాడు. ప్రభువు పిలిచినా అనేకులను పిలుస్తున్నాడు. పిలుపునిస్తున్నాడు. కానీ వారు మనస్సును కఠినపరుచుకొని దేవుని వాక్యమును విన్నప్పటికీ చెవిగలిగిన వాడు సంఘముతో దేవుని ఆత్మ ఏం మాట్లాడుతుందో వినిపించుకోవాలని కూడా ప్రభువు చెప్పాడు. అలా వినిపించుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవుని మాటను ఆలకించక రక్షణ పిలుపుని ఇస్తుంటే, పరిశుద్ధమైన జీవితానికి ఒక పిలుపునిస్తుంటే, అటువంటి పిలుపును అందుకోకుండా స్పందించక వారి హృదయాన్ని కఠినపరుచుకొని దూరమున్న వాళ్ళు వారి రక్షణను కోల్పోతారు. కానీ నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయనంటున్నాడు. అలాగంటే దేవుని దగ్గర మనం వచ్చి ప్రభువా నాకు రక్షణనివ్వు, నా పాపాన్ని క్షమించు, నాకు పశ్చాత్తాపాన్నివ్వు, నా జీవితాన్ని పవిత్రపరచు అని దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించే వారిని దేవుడొచ్చి ఏ రోజు కూడా నేను చెయ్యను, నువ్వు వచ్చి పనికిరాని వానివి, నువ్వు వెళ్ళిపో అని పాపివి అని త్రోసివేయడంట. ఎంత మన పాపము ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఆయన రక్తము చేత, ఒక్క బొట్టు రక్తము చేత ప్రతి పాపమును కడిగి విడుదలనిచ్చి మన జీవితాన్ని హిమమోలే மாற்றகலிகின பிரபு. பாருங்க ஆண்டவர்கிட்ட நாம் வரும்போது, அவர் அண்டை வருகிறவர்களை ஒருபோதும் ஒரு நாளும் யாரையுமே தள்ளிவிட மாட்டார். ஆண்டவர் நமக்கு அழைப்பு கொடுக்கிறார். வா, என்னுடைய ரட்சிப்பை எடுத்துக்கோ. எனக்காக நீ பரிசுத்தமா வாழ் என்று ஒரு அழைப்பை கொடுக்கிறார். அந்த அழைப்பை கேட்காம இதயத்தை கடினப்படுத்திக் கொண்டு, உள்ளத்துல கடினப்படுத்திக் கொண்டு தேவனுடைய வார்த்தை கேட்காம அவனுடைய இதயத்தை திருப்பிட்டான்னா, அவனுக்கு ரட்சிப்பு வராது. ஆனா யார் ஒருத்தன் ஆண்டவர்கிட்ட வந்து, ஆண்டவரே என்னை பாவங்களை மன்னியுங்க, ஆண்டவரே எனக்கு பரிசுத்தமான வாழ்க்கையை தாங்க, ஆண்டவரே நான் உங்களோடு கூட இருக்க விருப்பப்படுகிறேன் என்று சொல்லி ஒப்பு கொடுக்கிறாங்களோ, அவங்களை எந்த விதத்திலயும் ஆண்டவராகிய இயேசு தள்ளிட மாட்டார். என்னால செய்ய முடியாது. உன்னுடைய பாவம் ரொம்ப பெருசா இருக்குது. போன்னு சொல்லி தள்ள மாட்டார்.
நம்மளுடைய எத்தனை பாவம் இருந்தாலும் ஒரு சொட்டு இயேசுவின் ரத்தம் ஒரே ஒரு நொடி பொழுது எல்லா பாவங்களையும் மன்னித்து, கழுவி, சுத்திகரித்து ஒரு பெரிய విడుదలై நம்மளுடைய வாழ்க்கையில கொடுத்துவிடும். కొన్ని మార్లు చూడండి మనము చిన్న పాపం చేసినప్పటికీ, ఆ పాపం వల్ల కలిగిన ఆనందానికంటే ఆ పాపం వల్ల కలుగుతున్న బాధ, భారము మరి ఎక్కువగా మన హృదయాన్ని కృంగదీస్తూ ఉంటుంది. சில நேரங்கள்ல பாருங்க, நம்ம வந்து ஒரு சின்ன பாவம் செய்யும்போது, பாவத்தினால வருகிற சந்தோஷம் வந்து கொஞ்சம் இருந்தாலும், அதனால வருகிற துக்கமும், வேதனையும், பாரமும் மிக மிக அதிகம். ఎప్పుడు కూడా పాపము చేసిన వెంటనే అది స్పాంటేనియస్ హ్యాపీనెస్, ఒక జాయ్‌ని ఆ క్షణమే మనకిస్తుంది గనుక మనం పాపం చేస్తున్నామనమాట. பாவம் எதற்கு செய்கிறாங்க ஜனங்கன்னா, அது செய்த உடனே நமக்கு ஒரு சந்தோஷம் கிடைக்கும். ఇప్పుడు చూడండి, ఒక స్వీట్ ఉంది. స్వీట్ తిన్న వెంటనే నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. కానీ మన శరీరానికి అది చాలా ప్రమాదకరం తీసుకోవడం. பாருங்க, ஒரு ஸ்வீட் இருக்கு. அத வந்து நம்ம சாப்பிடும்போது வாய்க்கு ருசியா இருக்கு. ஆனா, அது வந்து శరీరத்துக்கு కெடுదலை ఉండాకుறது. మరి కొద్దిగా ఇష్టపడే వాళ్ళు, స్వీట్ ఇష్టపడే వాళ్ళు 2, 3, 4 కూడా తినేస్తూ ఉంటారనమాట. ఒక పావు కేజీ కూడా తినేస్తారు ఇచ్చిన యెడల. అలా తినడం వల్ల శరీరానికి చాలా అపాయకరం. కానీ తింటూ ఉంటే వెంటనే సంతోషాన్ని పుట్టిస్తుంది. అలాగే పాపం కూడా. சிலர் பாருங்க, ஒரு ஸ்வீட் பிடிச்சுன்னா 4, 5, 6, 8 கூட சாப்பிட்டுருவாங்க. ஒரு 1/4 கேஜி சாப்பிட்டுருவாங்க ஒரே நேரத்தில உட்கார்ந்தாங்கன்னா. அவ்வளோ பிரியமா, அவ்வளோ ருசியா இருக்குது. ஆனா சரீரத்துக்கு மிகுந்த கெடுதல். அதே போல தான் பாவம் செய்யும்போது அது மிகவும் ருசியாக, மிகவும் சந்தோஷமா இருக்குது. அதனால வருகிற விளைவுகள் மிக மிக கடினமான కార్యமாக இருக்கிறது என்று కూడా நாம் அறிய வேண்டும். ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మనం చూద్దాము. ఆహ్, ఆహ్, 38వ వాక్యము. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని అని కూడా చెప్తున్నాడు. ஆண்டவராக இயேசு சொல்கிறார், என்னுடைய சித்தத்தை செய்ய நான் வரவில்லை. நான் வந்தது என்னை அனுப்பினவருடைய சித்தத்தை செய்யும்படியாக வானத்திலிருந்து, పరలోకத்திலிருந்து நான் இறங்கி வந்திருக்கிறேன் என்று சொல்லுகிறார். ప్రభు ఆయన తన జీవితంలో, యేసుక్రీస్తు ప్రభు ఏ ఒక్క కార్యాన్ని కూడా సొంతంగా నిర్ణయించుకొని ఆయన చేసుకోలేదు. పాపం అంటే ఏంటి? మన సొంత ఆలోచనల మీద ఆధారపడి మనం అనుకున్నది చేయడమే పాపము. దేవుడు అనుకున్నది చేయకుండా మనం అనుకున్నది చేసుకోవడమే పాపం. మనం అనుకుంటుంటాము పాపం అంటే ఏదో ఒక గొప్ప తప్పు చేయాలి. అలా కాదు అండి. నేను వీళ్ళలాగా లేదు, వాళ్ళలాగా లేదు అనుకోవచ్చు. ఒక ఫరిసేయుడు కూడా అలాగే ప్రార్థించాడు. ప్రభువా! ఈ సుంకరి వాని వలె నేను లేదు, పాపిని కాదు. నేను దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఆలయానికి వెళ్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నాను. కానీ వీడైతే నీచుడు, వీడైతే ద్రోహి, ఇలా ఉన్నాడు అని తన్ను తాను సమర్థించుకొని ప్రార్థించగా అతన్ని దేవుడు అంగీకరించలేదంట. నేను పాపిని ప్రభువా! అసలు తలను పైకెత్తి చూసి మిమ్మల్ని చూసే అర్హత నాలో లేదు అని ఆహ్, ఏడుస్తూ ఉన్న ఆ వ్యక్తిని దేవుడొచ్చి అంగీకరించాడంట. ஆண்டவருடைய வசனத்துல நாம் பார்க்கிறோம். ஒரு பரிசேயன், ஒரு அ ஒரு வரி வட்டவன் 2 பேரும் போய் ஜெபிக்க போனாங்க. இந்த உவமையில வந்து இந்த பரிசேயன் சொன்னான், "ஆண்டவரே, இந்த பாவியைப் போல நான் கிடையாது. வாரத்தில் 2 நாள் உபவாசம் செய்கிறேன். தசம்பாக காணிக்கைகளை கொடுக்கிறேன். இவனைப் போல நான் பாவம் செய்கிறதில்ல. நான் பரிசுத்தவான்" என்று சொல்லி தன்னைத்தான் பெருமைப்படுத்திக் கொண்டு ஜெபித்தான். தேவனால் அங்கீகரிக்கப்படல. மற்றொரு மனிதனோ, "நான் ஒரு பாவி ஆண்டவரே. உங்கள பார்க்கக்கூட எனக்கு தகுதி இல்ல" என்று சொல்லி జెబిக்கும்போது அவன் అంగీకరింపబడుகிறான். పాపం అంటే మన సొంత ఆలోచన నుంచి మన జీవితాన్ని మనం ఏ విషయాలు, మంచి విషయాలు చేయడం కూడా పాపమే. మన సొంత జీవితం నుండి, మన సొంత ఆలోచనల నుండి కలిగే, మన సొంత ఆత్మ నుండి మనము చేసుకునే, దేవుడు లేకుండా మనం వచ్చి ఇండిపెండెంట్‌గా చేసుకున్న ఏ ఒక్క విషయమైనా అది పాపం కిందకే వస్తుందండి. ஆண்டவர் இல்லாம, ஆண்டவரை விட்டுவிட்டு, ஆண்டவரை நம்ம வந்து நம்மளுடைய வாழ்க்கையில முதல் இடத்துல வைக்காம, எந்த ஒரு காரியத்தை நாம் செய்தாலும் பாவம் தான். ఉదాహరణకు మనము ఇతరులకు దాన ధర్మాలు చేశామనుకోండి, సహాయం చేస్తున్నాం. దేవుడు లేకుండా, దేవుని గ్రహింపు లేకుండా, ప్రభు చిత్తాన్ని చేయకుండా మనము ఏదో మన గొప్పతనాన్ని చూపించుకోవాలని ఇతరులకు దాన ధర్మాన్ని చేస్తుంటే అది కూడా పాపం కింద లెక్కకే వస్తుందండి. பாருங்க, ஆண்டவருடைய சித்தத்து இல்லாம, இல்லாவிட்டால் ஆண்டவருடைய உதவி இல்லாம, அவர் மேல் ஆதாரப்படாம, அவர் தான் கொடுக்கிறார், மற்றவனுக்கு உதவி செய்யணும் என்கிற மனம் இல்லாமல், உதாரணத்துக்கு நீங்க மற்றவங்களுக்கு தான தர்மங்கள் செய்யும்போது கூட, உங்களுடைய நல்ல குணத்தில நான் வந்து அவங்க மேல கரிசனையா செய்றேன்னு செய்யும்போது, அது கூட பாவமா மாறிவிடும். எனிதிங் கம்ஸ் ஃப்ரம் த செல்ஃப் இஸ் சின். செல்ஃபிஷ்னஸ் இஸ் சின்.
మన స్వార్థం నుండి పుట్టుకుంటూ వస్తున్న ఏ ఒక్క కార్యమైనా అది పాపం కిందే వస్తుంది. అది మంచి విషయాలు అయ్యుండొచ్చు. మన స్నేహితులకు మనం సహాయం చేసే విషయం అయ్యుండొచ్చు. అది ప్రార్థన అయ్యుండొచ్చు. బైబిల్ చదువుకోవడం అయ్యుండొచ్చు. ఏ ఒక్కటి కూడా మనము ప్రారంభించుకొని తండ్రి మీద ఆధారపడకుండా యేసుక్రీస్తు యొక్క శక్తి మీద, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడకుండా మనము స్వేచ్ఛగా చేసుకునే కార్యమంతా కూడా పాపం కిందనే లెక్కకొస్తుంది. అలాగా చూసినప్పుడు మన పాపం వచ్చి కొండ కంటే చాలా పెద్దగా ఉంది. మన తల మీద ఉన్న వెంట్రుకల కంటే మరీ ఎక్కువగా ఉంది. దావీదు చెప్తున్నాడు, "నా తల వెంట్రుకల కంటే నా పాపం ఎక్కువున్నది. నా పాపం ఎప్పుడు నా కళ్ళ ముందు నిలబడుకుంటుంది ప్రభువా" అని కూడా బ్రతిమలాడాడు. பாருங்க, அப்போ நம்ம சுயத்திலிருந்து செய்த காரியம் எல்லாமே பாவம் என்று சொன்னால், எத்தனையோ நன்மையான காரியங்கள் நம்ம செய்றோம். நல்ல வார்த்தைகளை பேசுறோம். நல்ல காரியங்களை செய்றோம். இதெல்லாம் கூட பாவம்ன்னு சொல்லும்போது, நம்மளுடைய பாவம் மலைகளைப் போலவும், நம்மளுடைய தலையில இருக்கிற முடியை விட அதிகமாக நம்மளுடைய கண்களுக்கு முன்பாக இருக்கிறது. அப்படிதான் சங்கீதக்காரன் சொல்லுகிறார். "ஆண்டவரே, என்னுடைய பாவம் எப்போதும் என்னுடைய கண்களுக்கு முன்பாக இருக்கிறது. என்னுடைய தலைமுடியை விட அதிகமாக, அதிகமாக இருக்கிறது" என்று கூட சொல்லுகிறார். యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, "నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు." మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే అదే పాపమండి. நம்மளுடைய சொந்த ఆశயை నెరవేర్టిக் ఉండాలి. அதுதான் పాపం. ప్రభు చెప్పాడు, "నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని." ஆண்டவராக இயேசு சொன்னார், "என்னை அனுப்பினவருடைய சித்தத்தை செய்யும்படியாக நான் பரலோகத்திலிருந்து இறங்கி வந்திருக்கிறேன்." ఈరోజు ప్రభు మిమ్మల్ని నన్ను కూడా ఎందుకు పంపించాడు? మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని వద్ద నుంచి వచ్చాం. దేవుని మనసులో ఉన్నాము. లేకపోతే దేవుడు మనల్ని మన ఆత్మను నిర్మించుకున్నాడు. అది దేవునికి తెలుసు. ఈ భూమిలో పుట్టకముందే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇటువంటి ఒక వ్యక్తి అంటూ బ్రతకాలి అని ఆయన నిర్ణయించుకొని, ఈ స్థలములో, ఈ కాలములో, ఈ సమయంలో నిర్ణయించాలి. వీళ్ళ ఆయుష్ కాలం ఇంత అని కూడా ఆయన తన పుస్తకంలో మన గురించి అన్నీ రాసుకొని మనల్ని పంపించడం జరిగింది. మనల్ని పంపిన ఆ ప్రభువు, ఆ దేవుడు, ఆ యేసయ్య చేసే క్రియలను చేయడానికే మనం పుట్టామే గానీ, మన ఇష్టాన్ని, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునేటకు కాదండి. இன்றைக்கு பாருங்க, ஆண்டவராகிய தேவன் உங்களையும் என்னையும் அனுப்பியிருக்கிறார். நாம இந்த உலகத்துல பிறந்தோம் என்றால், இது ஒரு எதார்ச்சியா நாம பிறந்து விடல. நம்ம அப்பா, அம்மானால நம்ம பிறந்து விடல. அவங்க மூலமா பிறந்திருந்தாலும், கர்த்தர் அவருடைய அநாதி தீர்மானத்தினால நம்மளுடைய ஆவியை உண்டாக்கி, அந்த ஆவியை அனுப்பியிருக்கிறார். அப்படி அனுப்பியிருக்கிறார் என்றால், அவருடைய சித்தத்தை நாம் செய்ய வேண்டும். நம்மளுடைய சொந்த இஷ்டத்த கிடையாது. அவர் அனுப்பின வேலைய செய்யணும். அவர் நம்மள வந்து இந்த இந்த ஊர்ல, இந்த இடத்துல, இந்த குடும்பத்துல தான் இவங்க பிறக்கணும். அவங்களுடைய ஆயுசு நாட்கள் இத்தனை வருடங்கள் இருக்கும். இந்தந்த కార్యங்கள்லாம் ఇవங்க చేయనుని சொல்லி దేవుని వెచ్చిరుపారు. చూడండి, మన జీవితంలో కూడా ప్రతిరోజు మనం ఒక గోల్ అంటూ ఉంచుకుంటుంటాం. మనకు ఒక లక్ష్యం అంటూ ఉంటుందన్నమాట. రోజు పొద్దున్న లేసుకుంటే ఈరోజు ఈ కార్యాలు నేను చేసుకోవాలి. కొందరైతే రాసుకుంటారు, కొందరు మనసులో ఉంచుకుంటారు, కొందరు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలన్న ఒక మనస్తత్వంతో మనం ఉంటూ ఉంటామన్నమాట. ఈరోజు ఉదయాన్నే లేసుకొని నేను ఒక ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఇంటికి కావాల్సిన ఇంటికి కావాల్సిన కొన్ని సామాగ్రిని కొనుక్కురావాలి, ఆఫీస్‌కెళ్ళాలి. ఇవన్నీ మన మనసులో ఉంటాయి. మనము మనసులో ఊహించుకునే కార్యము, మనం ఉంచుకున్న లక్ష్యం ఒకటుంటుంది గానీ, అసలు జరిగే విషయాలు కొద్దిగా తారుమారుగా మారిపోతూ ఉంటుంది. మనం 5 గంటలకు ప్రారంభించాలనుకుంటే 7 గంటలకు ప్రారంభిస్తుంటాం ఆ రోజును. ఆ రోజు చేయాల్సిన అనేక కార్యాలొచ్చి తప్పిపోతూ ఉంటామనమాట. మనం ఒక ఐడియల్ లైఫ్ అనేది మనం కోరుకునే, ప్రతి ఒక్కరు కోరుకునే ఐడియల్ లైఫ్ అనేది వేరు ఉంటుందనమాట. ఐడియల్ లైఫ్ అంటే నా జీవితము పర్ఫెక్ట్‌గా ఇలా ఉంటే బాగుంటుందని మనం ఇష్టపడే జీవితం. కానీ మనం జీవిస్తున్న జీవితాన్ని చూస్తుంటే అది మనం అనుకున్న దానికంటే చానా దూరంగా వెళ్ళిపోతుంటే మనకు చిరాకు, బాధ అనిపిస్తూ ఉంటుంది. பாருங்க, ஒவ்வொருத்தருடைய வாழ்க்கையில ஒவ்வொரு அனுதினமும் ஒரு குறிக்கோள் இருக்கும். இன்றைக்கு வந்து நான் இந்தந்த காரியங்களை செய்யணும். நான் வந்து இன்னைக்கு வந்து வேதத்த படிக்கணும், வசனத்த படிக்கணும், ஆஃபீஸுக்கு போகணும், இந்த வேலையெல்லாம் இன்றைக்கு முடிக்கணும்னு சொல்லி நம்ம வந்து முன்கூட்டி குறிச்சு வச்சிருப்போம். நம்மளுடைய மனசுல நெனச்சிருப்போம். ஆனா அந்த நாள் வரும்போது, சில காரணங்களால அத செய்ய முடியாம போகும்போது, நமக்குள்ள ஒரு பெரிய துக்கமும், வேதனையும் வருது. అదే విధంగా ప్రభువు మీ జీవితం, నా జీవితం పట్ల కూడా దేవుడు ఒక గోల్ అంటూ ఉంచుకున్నాడనమాట. ఆయన మనం ముఖ్యంగా చేయాల్సిన కొన్ని కార్యాలు ఉంచుకున్నాడు. ఆ కార్యాలు చేయడానికి కావలసిన వసతిని ఇవ్వడానికే దేవుడు కుటుంబాన్ని, మరి జాబు, ఇల్లు, సంఘము, బైబిలు అన్నీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన పనిని చేసి పూర్తి చేయడానికి ఇవన్నీ మనకు సహకరిస్తూ మనల్ని వచ్చి ప్రోత్సహించడానికి ఇవన్నీ ఇచ్చాడు గానీ, ఇందులో మనము ఆనందించి ఇక్కడే ఇలాగ ఉండిపోవాలని దేవుని చిత్తము కాదు. பாருங்க, அதே போல தான் ஆண்டவருக்கு கூட ஒரு குறிக்கோள் இருக்கு. உங்களுடைய வாழ்க்கையில நீங்க செய்து முடிக்க வேண்டிய காரியங்கள் சிலது இருக்கிறது. அதை செய்து முடிக்கிறதுக்கு தான் உங்களுக்கு ஆரோக்கியம், சந்தோஷம், குடும்பம், அ வசனம்,
மறுபடியும் இந்த வேலை, பணம் எல்லாமே குடுத்திருக்கிறார். அது குடுத்ததுக்கு காரணம் என்னவென்றால், அவர் பிதாவுடைய சித்தத்தை செய்யும்படியாக தான் இவைகளெல்லாம் நமக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. இவைகளுக்குள்ளாக நம்ம சந்தோஷப்பட்டுட்டு, இதை அனுபவித்துக் கொண்டு நாம் சந்தோஷமாக இருந்து விட்டால், நம் பிதாவின் சித்தத்தை நாம் முற்றிலும் செய்ய முடியாதவர்களா మారివిடுவோம். నా చిత్తమును నా ఇష్టమును చేయుటకు నేను రాలేదు గానీ, నన్ను పంపిన తండ్రి యొక్క చిత్తమును చేయుటకు నేను పరలోకం నుంచి దిగి వచ్చానని ప్రభువు చెప్పాడు. ఆ వాక్యం ఈరోజు మీకు నాకు కూడా అది సరిపోతుంది. ఆ వాక్యమే మనం కూడా చెప్పాలి. నా చిత్తము, నా ఇష్టము చేయడానికి నేను ఈ ప్రపంచంలో బ్రతకడం లేదు గానీ, నన్ను పంపించిన త్రియేక దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి నేను ఈ భూలోకంలో ఉన్నాను. నాకు ఆయుష్కాలము దేవుడిచ్చాడంటే ఎందుకిచ్చాడు? ఎందుకిచ్చాడంటే ప్రభువు ఆయన చిత్తాన్ని చేయడానికే మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు గానీ, వేరే ఏ కారణం బట్టి మనకివ్వడం లేదండి. ஆண்டவராகிய இயேசு சொன்னது போல நம்மளும் சொல்லணும். நான் இந்த உலகத்துல நான் இருக்கிறது, வாழுகிறது என்னுடைய இஷ்டத்தையும், என்னுடைய ஆசையும் செய்து முடிக்க இல்ல. என்னை அனுப்பின திரியேக தேவனுடைய சித்தத்தை செய்து முடிக்க தான் நான் இந்த உலகத்துல வாழ்ந்து கொண்டிருக்கிறேன். எதற்கு இந்த வாழ்க்கை? எதற்கு ஆயுசு நாட்கள் கூட்டப்படுகிறது? அவருடைய சித்தத்தை செய்யும்படியாக. కొంత కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటుంటాం. ఎందుకు నా జీవితం అసలు నేను ఉన్నాను. నేనేం చేయడం లేదు కదా! నేను అసలు ఏ పనులు చేసుకోలేకపోతున్నాను కదా! అనుకోవచ్చు. కానీ దేవుని చిత్తం అంటూ లేకపోతే మనము ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా బ్రతకలేము. చనిపోతున్న వాళ్ళు మహా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు చనిపోయారనేసి మనము బ్రతుకుతున్నామని గర్వించాల్సిన అవసరం లేదు కానీ, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి గనుక దేవుడొచ్చి మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ, తన కృపనిస్తూ ఇకనైనా ఫలించే జీవితాన్ని జీవిస్తారేమో నా కుమారుడు, నా కుమార్తె అనేసి కూడా మనల్ని ఎదురు చూస్తూ, మన ద్వారా దేవుడు చేసుకునే కొన్ని కార్యాలుంటాయి. ఆ కార్యాలు నెరవేర్చుకోవడానికి చూస్తూ ఉన్నాడన్నమాట. இன்றைக்கு பாருங்க மற்றவங்கலாம் மரித்து கொண்டிருக்கும்போது, நாம நம்ம உயிரோடு இருக்கிறோம்னு சொல்லி நம்ம பெருமைப்படுகிறதுக்கான நேரம் கிடையாது. நம்மளுடைய வாழ்க்கையில் நாம் செய்து முடிக்க வேண்டிய சில காரியங்கள் இருக்கிறதுனால தான் நம்மை உயிரோட வைத்திருக்கிறார். ஆண்டவர் எதிர்பார்க்கிறார். இந்த வருஷமாவது இவன் கனி கொடுப்பானா? இந்த வருஷமாவது இவள் கனி கொடுப்பாளா? என்று எதிர்பார்த்து நமக்கு கர்த்தர் தன்னுடைய ఆయుష్ కాలం நம்மளுடைய ఆయుష్ కాలத்தை அவர் కూటిயிருக்கிறார். 39వ వాక్యం చదువుకుందాం. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటకే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ప్రభు చెప్తున్నాడు, నాకు ఆయన ఎవరెవరిని ఇచ్చారో ఒక్కరిని కూడా పోగొట్టుకొనడంట. అంత్య దినములో ప్రతి ఒక్కరిని ఆయన పంపిన వాని చిత్తాన్ని చేస్తూ ఆయన లేపడమే పంపిన వాని చిత్తము. ஆண்டவராகிய இயேசு சொல்லுகிறார், எனக்கு பிதாவாகிய தேவன் யார் யாரெல்லாம் கொடுத்தாரோ அவர்களை நான் ஒருவரையும் இழந்து போகாமல் கடைசி காலத்துல அவர் வருகிற நாள்ல அவர்களை எழுப்பும்படியாக நான் இருக்கிறேன் என்று சொல்லுகிறார். ఈ వాక్యం చదువుకుంటే మనలో ఆనందం కలగాలి. ఈ వాక్యం చదువుకుంటే మనలో నెమ్మది కలగాలి. ఈ వాక్యం చదువుకున్నప్పుడు మనలో సంతోషం కలగాలి. ఎందుకో తెలుసా? మన రక్షణ మనము నడుస్తూ ఉంటున్నాము. అది ఒక పక్క ఉంది. కానీ మన పేర్లను దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చిన యెడల యేసయ్య మనల్ని పోగొట్టుకోలేడు. ఎవ్వరిని కూడా అసలు ఆయన చెప్తున్నాడు. ఆహ్, నాకు అనుగ్రహింపబడిన దాని అంతట్లో నేను ఏమియు పోగొట్టుకొనను. నా పేరు ఒకవేళ తండ్రి అయిన దేవుడు యేసయ్య దగ్గర ఇచ్చున్న యెడల యేసుక్రీస్తు ప్రభువు నన్ను పోగొట్టుకోడు. ఎలాగైనా రక్షించుకోవడానికి, ఎలాగైనా తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడం మాత్రం కాదు. విజయవంతుడుగా జయిస్తూ మన ఆత్మలను పరలోకానికి శక్తి కలిగిన యేసుక్రీస్తు ఉన్నాడు గనుక మనము సంతోషించాలి. ఆయనలో హర్షించి మనం బలపడుతూ ఉండాలి. మనల్ని ఎవరు తీసుకెళ్ళిపోలేరు. ఎవరు సాతాను యొద్దకి తీసుకెళ్ళిపోలేరు. నరకాగ్నిలో పడేయలేరు. ప్రభు చెప్తున్నాడు, నిన్ను నేను పోగొట్టుకోను. பாருங்க எவ்வளவு பெரிய சந்தோஷமான விஷயம். பிதாவாகிய தேவன் உங்களுடைய பேரும், என்னுடைய பேரும் இயேசு கிறிஸ்து கிட்ட குடுத்திருந்தா, என்ன நடந்தாலும் ஆண்டவர் சொல்றாரு, ஒருவனையும் நான் இழந்து போக மாட்டேன். ஒருவரையும் நான் விட்டுவிட மாட்டேன். அவங்களுடைய ஆத்துமாவை எப்படியாவது ரட்சிக்க ఆండవరాగిய యేసు రక్షితుడువారు. இதுதான் நம்மளுடைய రక్షిப்பின் నిశ్చయం. ఈరోజు మనకు రక్షణ నేను కలిగి ఉన్నాను. నా రక్షణను నేను పోగొట్టుకున్నాను నిశ్చయం ఎలా కలుగుతుందంటే, మనం జీవిస్తున్న పరిశుద్ధ జీవితం మీద కాదు. ఎవరికి తెలుసు ఎప్పుడు పాపంలో పడిపోతాం. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మన పేర్లను యేసుక్రీస్తు పొందుకున్నాడు గనుక మనల్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా కాపాడడానికి శక్తి కలిగిన దేవుని హస్తంలో ఉన్నాము.
యేసుక్రీస్తు చెప్పాడు, "మీరు నా హస్తంలో ఉన్నారు. నాకంటే గొప్పవాడు నా తండ్రి హస్తం నుండి ఎవ్వరు మిమ్మల్ని తీసుకెళ్ళలేరు. భయపడకుడి" అన్నాడు. ஆண்டவராகிய இயேசு சொன்னார், "நீங்க என்னுடைய கரத்துல இருக்கிறீங்க. என்னுடைய பிதாவின் கரத்துல இருக்கிறீங்க. என்னுடைய பிதா என்னை விட பெரியவர். அவருடைய கரத்திலிருந்து யாரும் உங்களை పறிக்க முடியாது." ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏదో ఒక్కటి కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని చేయడానికి, మనల్ని దేవుని ప్రేమ నుంచి తీసుకురావడానికి కుదరదు. మరణమైన, జీవమైన, ఖడ్గమైన ఏదొచ్చినా, ఏది వెళ్ళినా నేను దేవుని ప్రేమలో స్థిరముగా నిలబడుకుంటాననే విశ్వాసం ఎలా కలిగిందంటే, తండ్రి మనల్ని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు చేతిలో ఇచ్చాడు. యేసుక్రీస్తు మన మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ద్వారా క్రియ చేస్తున్నాడండి. ரோமர் 8ஆம் அதிகாரத்துல பவுல் இந்த விஷயங்களை அவர் புரிந்து கொண்டு சொல்லுகிறார். மரணமோ, ஜீவனோ, பட்டயமோ, பசியோ எது ஒன்றும் நம்மை தேவனுடைய அன்பிலிருந்து கிறிஸ்து இயேசுவிலிருந்து பிரிக்க முடியாது என்று சொல்லுகிறார். ஏன் ஏன் பிரிக்க முடியாது? பிதா நம்மை தேர்ந்தெடுத்துக் கொண்டார். நம்மளுடைய பெயர்களை இயேசு கிறிஸ்து கிட்ட கொடுத்திருக்கிறார். యేసువానவர் நம்மை నిశ్చయము కాపాట్టువార్. కాపాడడం మాత్రం కాదు, మన యొక్క విశ్వాసం, మన యొక్క రక్షణ ఎప్పుడు సంపూర్ణము నొందుకుంటుందంటే, సంపూర్ణత నొందుకుంటుందంటే, మనము పునరుద్ధానము నొందినప్పుడు. చివరి దినములో వాడిని నేను లేపుతానని కూడా ప్రభువు మనకు ఆయన మాటనిచ్చున్నాడు. మనల్ని లేపుటయే ఆయన యొక్క చిత్తము. అదే ఆయనకి ఇవ్వబడిన పని. యేసుక్రీస్తు మనల్ని సజీవులుగా, పునరుద్ధానులుగా చేయాలి. చేస్తాడు ఒకరోజు. இதோ வருகிறது ஒரு நாள் ஆண்டவர் சொல்லுகிறார், "என்னில் விசுவாசித்தவர்கள் யார் யாரெல்லாம் பிதா எனக்கு உங்களுடைய பேரை குடுத்தாரோ, கடைசி நாள்ல அவர்களை நான் உயிரோடு எழுப்புவேன்." நம்மளுடைய ரட்சிப்பின் அ முடிவு வந்து ఉయిత్తెழுதல் தான். మనం పునరుద్ధానము నొందినప్పుడు పాపము లేని స్థితిలోకి దేవుని పోలిన వారిగా యేసుక్రీస్తు స్వారూప్యము కలిగిన వారిగా మారబోయే ఒక దినం అంటూ వస్తున్నది. ఈరోజు మనల్ని పాపము హింసిస్తున్నది, వెంటాడుతుంది, పడదోస్తున్నది. కానీ ఒకరోజు వస్తుంది. కుమారుడా, కుమార్తె దేవుడు చెప్తున్నాడు, నీలో పాపం అనేది ఉండకుండా దేవుని యేసుక్రీస్తు వలె నిన్ను మారుస్తున్నాను 100% இன்றைக்கு நம்மை பாவம் தொடர்ந்து பிடிக்கலாம், தள்ளிவிடலாம். ஆனால் ஆண்டவர் சொல்லுகிறார், பயப்படாதே. ஒரு நாள் வருகிறது, நான் உன்னை உயிரோடு எழுப்பி, ఉన్னை యేసు క్రీస్తుவை పోల మార్చువేన్. 1 యోహాను 3 అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదువుకున్న యెడల ఆయన వచ్చిన వేళలో మనము ఆయనను సంధించగా, ఆయన చూస్తూ ఉంటే మనం కూడా ఆయన పోలిన వారుగా యేసుక్రీస్తు వలె మారడము, అటువంటి గొప్ప ప్రేమను, సంకల్పము తండ్రి మన మీద ఉంచి ఉన్నాడని కూడా రాయబడి ఉంది. చూడండి ఎంత గొప్ప ప్రేమ. యేసుక్రీస్తులాగా మార్చేస్తున్నాడంటే ఎటువంటి తేడా లేకుండా. ఆయనను చూస్తే ఇంక యేసుని చూస్తే మనల్ని చూడొచ్చు. మనల్ని చూస్తే యేసుక్రీస్తుని చూసుకోవచ్చు. అంతగా మనల్ని ఆశీర్వదించి, మహిమపరిచి, ఉన్నతమైన స్థలములో తన సింహాసనం మీద కూర్చోబెట్టబోయే దినాలు త్వరలోనే వస్తున్నది దేవుని సంఘానికి. ஆண்டவருடைய சபையை ஆண்டவராக இயேசு சொல்லுகிறார். தேவன் சொல்லுகிறார், "உன்னை நான் வந்து உயிரோடு எழுப்புகிறது மாத்திரமல்ல, இயேசு கிறிஸ்துவைப் போல மாற்றுவேன்." 1 யோவான் 3வது அதிகாரம் 1, 2, 3 வசனங்களை வாசித்தால், பிதாவானவர் இவ்வளவாக உங்களை அன்பு கூர்ந்திருக்கிறார். அவர் வரும்போது, அவரை நீங்கள் பார்க்கும்போது, நீங்களும் அவரைப் போல மாறி నిత్యமும் அவரோடு கூட இருக்கப் పోகிறீங்க என்று சொல்லப்பட்டிருக்கிறது. చివరి వాక్యం చదువుకుందాం. 40వ వాక్యము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. குமாரனாகிய இயேசுவை பார்த்து அவரை விசுவாசிக்கிற ஒவ்வொருத்தரும் నిత్య జీవனை పెట్టుకొనువదే దేవునుడి సిత్తం. ఇక్కడ గమనించండి, కుమారుణ్ణి చూచి మొట్టమొదటిగా ఆయన వైపు చూడాలి. యేసు వైపు చూడటం. இங்க பாருங்க, கவனித்து பாருங்கள். కుమారునాగిய యేసువిன் அவரை பார்க்கணும். రక్షణ పొందుకోవడానికి ఒకటే మార్గము, యేసు నామము. ఆయన వైపు, సిలువ వైపు చూసే వారికే రక్షణ లభిస్తుంది గాని, తమ సొంత క్రియలు చూసే వారికి కాదు. இன்றைக்கு ரட்சிப்பு கிடைக்க வேண்டும் என்றால் இயேசு கிறிஸ்துவை பார்க்க வேண்டும். சிலுவையை பார்க்க வேண்டும். சிலுவையில் நம்முடைய பாவத்தை சுமந்து சென்ற ఆటుకుట్టియానవரை நாம் பார்க்க வேண்டும். పాత నిబంధనలో ఈ విషయాన్ని చదువుకుంటుంటే, మాట్లాడుకుంటే గుర్తుకొచ్చే కార్యము, సర్పము చేత వారు కరచబడి ఇజ్రాయేలు ప్రజలందరూ చనిపోతుంటే ఈ మోషే ప్రార్థించగా ఒక సర్పాన్ని విగ్రహం చేసి వాటిని ఉంచు, ఆ విగ్రహం వైపు చూసి ఆ సర్పాన్ని చూస్తుంటే వారందరూ కూడా వారు జీవిస్తారు, చూడని వారు చనిపోతారని ఒక సంఘటన జరిగింది. చూచిన వాళ్ళు బ్రతికారు, చూడని వారు చనిపోయారు. பழைய ஏற்பாட்டில் இந்த காரியங்களை பேசும்போது நாம் பார்க்கலாம்.
மோசே காலத்துல வந்து ஒரு பல சர்ப்பங்கள் வந்து அவங்கள ஜனங்கள்லாம் கடிச்சு உயிர் போகிற நேரத்துல ஆண்டவர் மோசே கிட்ட போன உடனே அவர் ஒரு சொரூபத்தை ஒரு சர்ப்பத்தின் சொரூபத்தை உண்டாக்கி அதை உயர்த்தினார். அதை பார்க்கிறவர்கள் எல்லாரும் காக்கப்படுவீர்கள் என்று சொன்னாங்க. அதை பார்த்தவங்க காக்கப்பட்டாங்கோ, பார்க்காதவங்க కాకపడల. యేసుక్రీస్తు ప్రభు ఇదే మాటను నికోదెముస్‌తో మాట్లాడుతూ యోహాను 3 అధ్యాయంలో చెప్తున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ఆయన వెన్ హి ఈస్ లిఫ్టెడ్ ఆయన సిలువలో ఆయన ఆయన్ను చూసిన యెడల నువ్వు రక్షణ పొందుకుంటావు. ఆయన్ను చూచే ఒక దినము రాబోతుందనేది కూడా జరగబోయే కార్యాన్ని ప్రవచనంగా యేసుక్రీస్తు ప్రభు నికోదెముస్‌తో చెప్పడం జరిగింది. யோவான் 3ஆம் அதிகாரத்தில நிக்கோதேமு என்கிற மனிதன் இரவு நேரத்தில வந்து பேசும்போது இயேசுவானவர் அவனோடு பேசிக்கொண்டு சொன்னார், மனுஷகுமாரன் ஒரு நாள் உயர்த்தப்படுவார். அவரை எல்லோரும் பார்த்து ரட்சிக்கப்படுவார்கள் என்று தீர்க்க தரிசனமாக சொன்னார். యేసుక్రీస్తు వైపు చూచిన ప్రతి వారు రక్షణ నొందుతారు. యేసై ఆండవరాగిய యేసుவை பார்க்கிற ஒவ்வொருத்தரும் రక్షించబడువాங்க. చూచి చూస్తే మాత్రం చాలదు గానీ, చూచి ఆయనందు విశ్వసించు ప్రతి వాడంటే నేను, మీరు అందరూ నేమ్‌లెస్ పీపుల్ ఎవరెవరందరూ విశ్వసిస్తారో ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్ అందరూ ఈ ప్రపంచంలో ఉన్న 850,00,00,000 మంది విశ్వసించాలి. నేను విశ్వసిస్తున్న యేసు వైపు చూస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎటువంటి భేదము లేదు ఆయనకు. వీళ్ళే తీసుకోవాలి, వీళ్ళు తీసుకోకూడదు అనుకోవడం లేదు. అందరూ రక్షణ పొంది, అందరూ దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా రావాలి. నరకము సృష్టింపబడినది ఎవరికంటే మత్తయి 25 అధ్యాయంలో చదువుకుంటున్నాం చివరి భాగంలో. సాతాను తన దూతలకే సృష్టింపబడింది గానీ, మనుష్యులకు సృష్టింపబడిన స్థలము కాదండి. అందుకే దేవుడు పిలుస్తున్నాడు. మీకు కాదది. సాతానుకు, వాని దూతలకు, పడిపోయిన వారికి, మిమ్మల్ని నేను రక్షించడానికి నా కుమారుని ఇచ్చాను. రండి నా వైపు అని కూడా ప్రభు పిలుస్తున్నాడు. இந்த இடத்துல பாருங்க, அவரை வந்து பார்த்தால் மாத்திரம் போதும். விசுவாசிக்கணும். அவரை பார்த்து விசுவாசிக்கிற எல்லோரும் நித்திய ஜீவனை பெறுவதே தேவனுடைய சித்தம். பாருங்க, எல்லோரும் என்று சொல்லும்போது நீங்களும், நானும், எல்லா மக்களும், இந்த உலகத்தில் இருக்கிற 850 கோடி ஜனங்கள் எல்லோரும் ரட்சிக்கப்பட வேண்டும் என்றாலும், பரலோகத்தில் இடம் இருக்குது. பரலோகத்தில் இடம் இல்லாமல் இல்லை. எல்லாரையும் ஆண்டவர் கூப்பிடுகிறார். வாங்க, வாங்கன்னு கூப்பிடுறார். ஆனா ஜனங்க என்ன பண்றாங்க? நரகத்தின் பக்கமா போய்க்கிட்டு இருக்கிறாங்க. நரகம் யாருக்காக உண்டாக்கப்பட்டது? மத்தேயு 25 அதிகாரத்தை நீங்கள் வாசித்து பார்த்தால் கடைசி பாகங்கள்ல பிசாசுக்காகவும் அவனுடைய தூதர்களுக்காகவும் உண்டாக்கப்பட்ட விழுந்து போன அவங்களுக்காக உண்டாக்கப்பட்டது தவிர மனிதர்களாக நீங்களும் நானும் அங்க போக வேண்டிய அவசியங்கிறது நம்மளுடைய இடமும் கிடையவே கிடையாது. ప్రభు చెప్తున్నాడు, నిత్య జీవం పొందుట నా తండ్రి చిత్తం. நாம் నిత్య జీవனை பெறுவது பிதாவாகிய தேவனுடைய சித்தம். అంత్య దినమున నేను వాని లేపుదును. கடைசி நாட்கள்ல யார் இந்த நித்திய ஜீவனை பெறுகிறார்களோ அவர்களை ஆண்டவராகிய இயேசு எழுப்பி அவர்களுக்கு ఉయిత్తెழுదలిன் మహిమయాన శరీరத்தை நமக்கு கொடுக்க పోகிறார். ఎవరెవరంతా ఈ నిత్య జీవాన్ని పొందుకున్నారో ఆ నిత్య జీవాన్ని పొందుకున్న వారిని చివరి దినమందు యేసుక్రీస్తు లేపి వాళ్ళకు ఒక మహిమ కలిగిన శరీరాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మీరు, నేను, మనం అందరం కూడా దేనికి పిలువబడ్డామంటే చివరిగా నిత్య జీవాన్ని పొందుకోవడానికి పిలువబడ్డాం. இன்றைக்கு நீங்களும் நானும் நம்ம எல்லோரும் எதற்காக அழைக்கப்பட்டோம் என்றால் இந்த நித்திய ஜீவனை பெறும்படியாக అడైకపట్టాం. మనం ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవము చాలా తాత్కాలికమైనది. ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతుందో ఎవరికి తెలియదండి. మీకు తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఎవరికైనా జరగొచ్చు. వయస్సు తేడా లేదు. చిన్న బిడ్డలే అని కాదు, యవ్వనస్తులని కాదు, మధ్య వయసులో ఉన్నవారు, వృద్ధులని కాదు. కానీ ఎవరికైనా ఎప్పుడైనా మరణం రావచ్చు. ప్రతిదినము మనము అటువంటి వార్తలు చూస్తున్నాము. మనకు తెలిసిన వాళ్ళు బాగున్నోళ్ళు, ఈ రోజున్నోళ్ళు రేపటి దినములు లేకుండా ఉన్నారు. అలా తాత్కాలికంగా ఉన్న ఈ యొక్క ప్రపంచంలో మనమందరము మనకున్న ఒక పెద్ద గుడ్డితనం ఏంటంటే, మనం ఎప్పుడు జీవిస్తున్నట్లే మనము భావించి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కానీ అది అలా కాదు. చాలా తాత్కాలికమైనది. ఎప్పుడైనా గతించిపోతుంది. பாருங்க, இந்த வாழ்க்கை நாம் வாழ்ந்து கொண்டிருக்கிற இந்த சரீரத்துல இருக்கிற இந்த ஜீவன் வந்து ரொம்பவும் நிலையற்றது. எப்போ இந்த மூச்சு நின்று போகும்னு தெரியாது. உங்களுக்கு எப்ப நிற்கும், எனக்கு எப்ப நிற்கும், யாருக்கு எப்படி நடக்கும் என்று தெரியாது. நம்மை சுற்றிலும் இருக்கிறவங்களை பார்த்தால் சின்ன பிள்ளைகள், வாலிபர்கள், நடு வயதில் உள்ளவர்கள், வயதானவர்கள் யார் வேணாலும் எப்ப வேணாலும் இந்த உயிர் வந்து அது பிரிந்து விடலாம். ஆனா நமக்குள்ள இருக்கிற ஒரு விஷயம் என்னவென்றால், நாம் எப்பொழுதும் இருக்கிறது போல தான் నిత్యము வாழ்ந்து கொண்டிருக்கிறோம். దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచము నీ సొంతం కాదు. నీకు నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను. నేనిచ్చే ఆ జీవితాన్ని నువ్వు పొందుకొని పునరుద్ధానపు శరీరాన్ని పొందుకున్న యెడల నిరంతరము ఎటువంటి బాధ లేకుండా జీవితాన్ని నేనే ఇవ్వగలను.
நான் யுத்தக்கு 2 என்ன பிரபு பிலிஸ்துன்னாடு. ஆண்டவர் சொல்றாரு, இந்த வாழ்க்கை ரொம்பவும் நிலையற்றது. என்னண்டை வாருங்கள். நான் உனக்கு நித்திய ஜீவனை கொடுக்கிறேன். உயிர்த்தெழுதலின் சரீரத்தை கொடுக்கிறேன். நீங்க என்றென்றைக்கும் నిలైతిருக்க முடியும். చూడండి. మనం ఏం చేయలేదు. ఈ నిత్య జీవాన్ని పొందుకోవడానికి. మనం ఏం చేసుకునింది లేదు. మనం ఏం సాధించింది లేదు. దేవునికని. దేవుడు అందరికి కొంచెం ఒక ఆఫర్ ఇస్తున్నాడు. నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను. పొందుకో. நாம் எதையுமே செய்யல. இதெல்லாம் சாதித்து நம்ம வந்து கஷ்டப்பட்டு வாங்கும்படியாக. நாம எந்த பணத்தை செலவழிக்கல. ஆண்டவர் அவர் வந்து நமக்கு ஒரு ஈவாக குடுக்கிற அந்த நித்திய జీవனை நீங்க பெற்றுக்கொள்ளுங்க என்று சொல்லி. ఈ ఉదయకాలమందు దేవుడు మీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. మన పేర్లను జీవ పుస్తకంలో దేవుడు రాశాడు. మనల్ని యేసుక్రీస్తు ద్వారా తెలుసుకోవడం ద్వారానే ఈరోజు మనమందరం కూడా ఒక గంట సేపు ఇక్కడ మనము సమయం ఎందుకు గడుపుతున్నామంటే, మనలో ఆ నిత్య జీవం ఉన్నదన్నమాట. యేసుక్రీస్తునందు విశ్వసించు ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఇంకా జరగబోయేది కాదు. మనలో ఆల్రెడీ ఉంది. ఆ ఉన్న లైఫ్ మేనిఫెస్టేషన్ అవ్వడమే రిజరెక్షన్. అది వచ్చి బయటికి అందరికి కనబడేటట్లు దేవుడు ఒకరోజు తీసుకొస్తాడు. లోపల ఉన్న మనలో ఉన్న జీవము, మనలో పెరుగుతున్న ఆ నిత్య జీవము ఒకరోజు అందరూ చూసే విధంగా మన శరీరం అంతా కూడా ఈ శరీరం ఈరోజు బలహీనతతో నిండుకున్న ఈ శరీరాన్ని బలమైన శరీరంగా ఈరోజు ఎన్నో వ్యాధులు ఉండొచ్చు మన శరీరంలో, రోగాలు ఉండొచ్చు, నొప్పులు ఉండొచ్చు, అన్నిటిని తీసివేసి వృద్ధాప్యం ఉండొచ్చు. మనం నడవలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. అటువంటి స్థితి ఉండొచ్చు. కానీ పునరుద్ధానపు శరీరాన్ని పొందుకుంటే అందరూ యవ్వనస్తులుగా నిత్యము అలాగే ఉంటారు. వయసు అవ్వదు అక్కడ. పరలోకానికి వెళ్ళిన వారికి ఎవరికి కూడా వయసు అవ్వదండి. అందరూ నిత్యంగా ఎల్లప్పుడూ దేవుని వలె బలంగా ఉంటూ ఉండే ఒక జీవితాన్ని మనకిస్తున్నాడు. ఎక్కడుంది ఈ జీవితం అంటే యేసు క్రీస్తు అనే వ్యక్తిలోనే ఉందండి. యేసు క్రీస్తును ఎరుగుటయే యోహాను సువార్త 17 అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చదువుకున్నట్లా నిజమైనది ఏకదేవుడైన నిన్ను నీ చేత పంపింపబడిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము బైబిల్ ఇస్తున్న డెఫినిషన్. The definition which Bible gives of eternal life is, it is to know thee, the one true God, and the one who is sent by you to know Jesus Christ is eternal life. ஆண்டவருடைய வசனத்தில் நமக்கு நித்திய ஜீவன் என்ற தெளிவாக எழுதப்பட்டிருக்கிற காரியம் யோவான் சுவிசேஷம் 17வது அதிகாரம் 3வது வசனம். ஒரே பேரான மெய்யான தேவனாகிய உமையும் உம்மால் அனுப்பப்பட்ட இயேசு கிறிஸ்துவை அறிகிற அறிவே నిత్య జీవన్. அவரை தெரிந்து கொள்வதுதான் నిత్య జీవన్. ఈరోజు ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం కాపాడుకుందాం. మనం మన మన రక్షణను మనం కోల్పోలేము. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అలా దేవుడు కాపాడుతున్నాడని మనం విచ్చలవిడిగా జీవిస్తే మన రక్షణను పోగొట్టుకుంటాం. మన బాధ్యత కూడా ఉంది. మనం సహకరించాలి. దేవుడు చేస్తున్న ప్రతి విషయంలో సహకరించి మన రక్షణను మనము భయభక్తులు కలిగిన వారుగా కాపాడుకోవడానికి దేవునికి మనము సహకరించి దేవునితో నడుచుకున్న యెడల మనల్ని ఎవ్వరు సాతాను, పాపము ఏదో ఒకటి కూడా దూరం చేయలేదు. మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఒకరోజు పరలోక రాజ్యంలో వెళ్లి యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతుంటే ఆయన ముందు కూర్చొని ఆయనతో సరదాగా మాట్లాడుకొని సంతోషించి ఆరాధించి నిత్యము అక్కడ ఉన్న పరిశుద్ధులందరితో చేరి జీవించే జీవితంలో మిమ్మల్ని నన్ను దేవుడు நடிப்பிச்சுன்னு காக்க தேவனுடைய வாக்கை தீவிச்சுன்னு காக்க ஆமீன். இன்றைக்கு நாம் இங்க இருக்கிறது மாத்திரம் இல்ல, ஒரு நாள் நாம் நித்திய ஜீவனை பெற்று புதிய சரீரங்களை பெற்று பரலோகத்தில் இயேசுவின் முகத்தை நேரடியாக பார்த்து அவர் பேசுகிற காரியங்களை கேட்டு அங்க இருக்கிற ஆயிரக்கணக்கான லட்சக்கணக்கான பரிசுத்தவான்களோடு இருந்து கொண்டு என்றென்றும் நம் சந்தோஷத்தில் நிலைத்திருக்கிற அந்த நித்திய ஜீவனை பெற்றுக் கொள்வோமாக. கர்த்தர் நம் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென்.